మీ అన్ని పాపాలు తొలగిపోతాయి. అలాగే 1000 ఆవులను దానం చేసిన ఫలము లభిస్తుంది. ఇక్కడ చెప్పిన విధంగా ఒక్క రాత్రి జాగరణ చేసి జపం, ధ్యానం, కీర్తనం చేయాలి. మరియు ఉసిరి చెట్టుకు కేవలం 108 లేదా 28 ప్రదక్షిణాలు చేయాలి. ఈ ప్రత్యేక రాత్రి ఏకాదశుల్లో విశేషమైన ఆమలిక ఏకాదశి ఈసారి ఫిబ్రవరి 27న వస్తుంది. ఆమలిక అంటే ఉసిరి. ఏకాదశి మహిమలో ఇలా చెప్పబడింది: భగవాన్ విష్ణు ఉమ్మినప్పుడు ఆయన నోటి నుండి చంద్రుల్లా ప్రకాశించే ఒక బిందువు బయటికి వచ్చి భూమిపై పడింది. దానివల్లే ఆమలిక, ఉసిరి అనే మహావృక్షం ఉద్భవించింది. ఇది అన్ని వృక్షాలలో ఆదిగా భావించబడింది. దీన్ని కేవలం స్మరించిన, గోదానం చేసిన ఫలం లభిస్తుంది. దీన్ని స్పర్శిస్తే దానికంటే 2 పుణ్యం, ఫలాన్ని భుజిస్తే 3 పుణ్యం లభిస్తుంది. ఇది అన్ని పాపాలను నశింపజేసే వైష్ణవ వృక్షం. ఈ వృక్షం వేరుల వద్ద విష్ణువు, పైభాగంలో బ్రహ్మ, ఖండంలో పరమేశ్వరుడు రుద్రుడు, కొమ్మలలో మునులు, చిన్న కొమ్మలలో దేవతలు, ఆకులలో వసువులు, పువ్వులలో మరుదగ్నులు, ఫలాలలో సమస్త ప్రజాపతులు నివసిస్తారని చెప్పబడింది. ఆమలిక వృక్షం సర్వదేవమయంగా భావించబడింది. అందువల్ల విష్ణు భక్తులకు ఇది అత్యంత పూజనమైనది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రయత్నపూర్వకంగా ఉసిరిని సేవించాలి. ఈ రోజున ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడ రాత్రి జాగరణ చేయాలి. అలాగే ఉసిరి చెట్టుకి 108 లేదా 28 ప్రదక్షిణలు చేసే మనిషి అన్ని పాపాల నుండి విముక్తి పొంది 1000 గోదానాల ఫలితాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి సమయం ఫిబ్రవరి 26 అర్ధరాత్రి 12:33 నుండి ఫిబ్రవరి 27 రాత్రి 10:32 వరకు. ఇంగ్లీష్ సమయం ప్రకారం ఫిబ్రవరి 27 ఉదయం 12:33 AM నుండి అదే రోజు రాత్రి 10:32 PM వరకు. వ్రత ఉపవాసం ఫిబ్రవరి 27న చేయాలి. ఏకాదశి రోజున బియ్యం మరియు బియ్యంతో చేసిన పదార్థాలను తినడం నిషిద్ధం.